పిచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగ్ వరినా డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్ రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పొక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగ్ చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయ డార్లింగ్ డార్లింగ్ వరినా డార్లింగ్ డార్లింగ్ బెగిరారో డార్లింగ్ నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2300 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. సో ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ, అలాగే మహిళల్ని ఎంతగానో అభిమానించేటువంటి పురుషులందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే టు యు అక్క. థాంక్యూ, థాంక్యూ. విష్ యు ద సేమ్, విష్ యు ద సేమ్. తనువు తానై మురిపించేది మగువా, ఒడితానై మనిషినే మలిచేది మగువా, ఒడితానై మనిషినే మలిచేది మగువా, నింగినైనా నేలనైనా అమూల్యమైనది మగువా, ఎనలేని నిధి మగువా. అదనమాట. సో ఆడవాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్, సెల్యూట్ చెప్తూ, ముఖ్యంగా గృహిణులందరికీ శుభాకాంక్షలు తెలియచెప్తూ ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. రజిత, సో నీ లైఫ్ లో నిన్నెక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆ మహిళ ఎవరు? మీ ఇంట్లో వాళ్ళు కాకుండా చెప్పాలి. అబ్బా కొట్టేశారు. ఎందుకంటే ఒకళ్ళ అమ్మ అని మొదలెడితే ఇంకోళ్ళ అమ్మ 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 ఓకే అనేస్తారు. అమ్మ కాకుండా, అమ్మ డెఫినెట్లీ మనకు అందరికి ఇన్స్పిరేషన్. అమ్మ కాకుండా ఇంకెవరు? ష్యూర్ నేను చెప్తాను. సో మీరు చెప్పినట్టుగానే ఫస్ట్ అమ్మ ఎవరికైనా. సో నాకు మా అమ్మ. తర్వాత నేను బేసిక్ గా ఛానల్ లో యాంకరింగ్ చేస్తుంటాను. ఒక ఛానల్ చాలా ఛానల్స్ లో యాంకరింగ్ చేస్తుంటాను. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా నేను చెప్పాలి. చెప్పనివ్వండి. ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ ని బట్టి కాకుండా ఏ రోజైనా ఏ సిచ్యువేషన్ లోనైనా మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసే మహిళ ఎవరో మీరు చెప్పాలి. సుమా గారు. సో నేను కాకుండా, మీ అమ్మ కాకుండా ఎవరు? అమ్మ కాకుండా, సుమక్క కూడా కాకుండా యాంకరింగ్ లో నన్ను నేను ఐ మీన్ ఎక్కువగా ప్రోత్సహించంటే వాళ్ళను దృష్టిలో పెట్టుకొని పోయేదంటే నేనే. వెరీ గుడ్. యు టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. yes సెల్ఫ్ కాన్ఫిడెన్స్. గుడ్ గుడ్, వెరీ గుడ్. సంగీత చెప్పు. సంగీత అంతే కదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే, ఇప్పుడు ఒకళ్ళు చెప్పింది ఇంకొకళ్ళు చెప్పకూడదు. అంటే అమ్మ కాదు, సుమ కాదు, రచిత కూడా కాదు. ఎవరు? మా కజిన్స్, పిన్ని వాళ్ళు. పిన్ని వాళ్ళు, వాళ్ళందరూ చాలా క్లోజ్ గా ఉంటారు నాతో. చాలా క్లోజ్ గా ఉంటారు, నీకు హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళతో. ఓకే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నీకున్నారు అన్న ధైర్యాన్ని ఇస్తారు. ఓకే, వెరీ గుడ్. మిథున. హాయ్ అండి. హాయ్ మిథున. హాయ్. హాయ్. చెప్పండి మిథున, మీ లైఫ్ లో మిమ్మల్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన మహిళ ఎవరు? నా లైఫ్ లో ఇన్ఫ్లుయెన్స్ చేసిన మహిళ అంటే నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నా ఏజ్ 13 years నుంచి 2005 నుంచి ఒకరిని రోల్ మోడల్ గా తీసుకున్నాను. తనే త్రిష. త్రిష నా ఇన్స్పిరేషన్. త్రిష. వెరీ గుడ్. అలాగా నేను కూడా పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. దానిలో సగం అయినా కానీ. ఆమెలో సగం అంటే హైట్ కాదు, ప్రొఫెషన్ పరంగా.
ఓకే డెఫినెట్లీ మిథున. Thank you. మధు. హాయ్ అక్క. హాయ్ మధు. నా లైఫ్ లో అంటే మా నాన్నమ్మ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే ఆవిడ ఒకప్పుడు ఆవిడైనా కూడా ఇప్పుడు మోడర్న్ గా ఆలోచిస్తూ ఉంటారు, ఏదైనా కూడా ఎంకరేజ్ చేస్తారు. వెరీ గుడ్. సో ఐ లవ్ మై గ్రానీ సో మచ్. సూపర్. ఓకే మీ అందరూ మీ ఇన్స్పిరేషన్స్ చెప్పేశారు. ఇక నాకు కూడా మా అమ్మమ్మలు నాన్నమ్మలు అత్తలు అమ్మలు అక్కలు చెల్లెళ్ళు వీళ్ళందరూ కాకుండా డాక్టర్స్, లేడీ డాక్టర్స్ నన్ను చాలా ఎక్కువ ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. అందులో డాక్టర్ జయంతి గారు అని గైనకాలజిస్ట్, ఆవిడ చాలా ఎక్కువ ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆవిడ మొహం మీద నవ్వు ఎప్పటికీ చెక్కు చెదరదనమాట. మీలాగా మన ప్రొఫెషన్ పరంగా ఏమిటంటే మనం ఒక 9 నుంచి 5 వరకు, లేదంటే ఎప్పుడైనా కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల 12 వరకు 1 గంట వరకు వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ ఒక గైనకాలజిస్ట్ గా ఎప్పుడు డెలివరీలు అవుతాయి ఆవిడకి ఎలా తెలుస్తుంది? సో 12 గంటలకి 1 గంటకి 2, 3 ఎప్పుడంటే అప్పుడు ఆవిడ ఫ్యామిలీని వదిలేసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి వాళ్ళని చూసినప్పుడు పడుకునే టైం వాళ్ళు గంటన్నర 2 గంటలో పడుకుంటారు, అయినా ఉత్సాహంగా ఉంటారు. పోనీ మన ప్రొఫెషన్ లో అయినా సరే మనం కొన్ని రిస్కులు చేయొచ్చు, తప్పుడు మాటలు మాట్లాడేసి సారీ అని చెప్పేయచ్చు. కానీ వాళ్ళు చేయగలరా? చెయ్యలేరు. ప్రతి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గానే చెయ్యాలి వాళ్ళు. సో ఆవిడ నాకు పెద్ద ఇన్స్పిరేషన్. సూపర్. నేను ఒక మాట చెప్పాలండి. చెప్పండి చెప్పండి పర్లేదు. నాకు అమ్మ అంటే చాలా ఇష్టం, కానీ అమ్మ గురించి చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి. ఉమెన్స్ డే స్పెషల్ కాబట్టి. నాకు అమ్మ లేరు, సో ఐ డోంట్ హ్యావ్ మదర్. యు హ్యాడ్ అ మదర్ బట్ షీ ఇస్ నాట్ దేర్ నౌ. అంతే కదా? అవునండి. ఓకే. కానీ తనకి నేను ఉమెన్స్ డే అంకితం చేస్తున్నాను. సో మా మదర్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ మై మదర్. అంటే మీ చిన్నతనంలోనే అమ్మగారు పోయారు? అవునండి. ఓకే. అవును, నాకు తనకి డెలికేట్ చేస్తున్నాను ఇది. ఓకే మిథున. తన పేరు హరిత. హరిత మీ అమ్మగారి పేరు. నన్ను క్యూట్ గర్ల్ ని ఇచ్చినందుకు, ఇలాంటి క్యూట్ గర్ల్ ని ఈ ప్రపంచానికి ఇచ్చినందుకు హరిత గారికి చాలా చాలా. మా మమ్మీ అంటే నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. నాకు చాలా ఇచ్చింది. అది ఇప్పుడు ఉన్న అమ్మాయిలకి అర్థం కావట్లేదు. అమ్మ విలువ తెలియట్లేదు, పేరెంట్స్ విలువ తెలియట్లేదు. అది నేను లేకుండా కూడా కానీ నేను ఎప్పుడు గుర్తు పెట్టుకునే ఉంటాను. సో కొంతమంది అమ్మాయిలకి అది అర్థం కావట్లేదు. తల్లిదండ్రుల ఎంత కష్టమో అది అర్థం చేసుకుని వాళ్ళు మంచిగా ఉండి వాళ్ళని చూసుకోవాలని నా కోరిక. సో అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి. అందుకే త్వరలో మిథునని ఒక గృహిణిగా చూడాలి. లేదండి, ఆఫ్టర్ 5 years. 5 years. సూపర్. ఓకే మిథున, అమ్మకి ప్రేమతో మంచి మాట చెప్పావు. థాంక్యూ. కంటికి వెలుగమ్మ తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మ, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మ. ఓకే, సో మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 రెడీ 1 2 3 గో. ఆ రెడ్ దగ్గరికి వెళ్ళిపోవా, అక్కడ రెడీగా ఉంటే ఇప్పుడు ఆడకు. అన్న తర్వాత ఒక్కటేసావు, అది ఒకటి వెనక్కి వేసేసేవా? మంచి మీద నన్ను ఎన్ని మార్క్స్ ఇచ్చిందో. రజిత నీ స్కోరు 9, 18, 27, 28, 29, 30. రెడీ 1 2 3 గో.
టైం అయిపోయిన తర్వాత అంటే స్టాప్ అన్న తర్వాత 2 వేసావు, తిను ఒకసారి 2 వేసింది, సో చెల్లైపోయింది. ఇప్పుడు మిథున స్కోర్ 9, 18, 19, 20, 21, 22, 23, 24. సుమ గారు ఈ మధ్య నేను మంచి మంచి మూవీస్ లో యాక్ట్ చేస్తున్నాను. ఓకే. సో రీసెంట్ గా హిట్ అయిన మూవీలో కుమారి 21F లో నేను ఒక క్యారెక్టర్ చేశాను అన్నట్టు. అందులో యాక్చువల్ గా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ డైలాగ్ మీనింగ్ నాకు తెలియదు పెద్దగా, నేను అనుకోలేదు. ఆఫ్టర్ రిలీజ్ తర్వాత చూసుకుంటే అసలు మా ఫ్రెండ్స్ ఒక రేంజ్ లో ఉంది. యాక్చువల్ గా డైలాగ్ ఏంటంటే హీరో రాస్తారు పేరు సిద్ధు అన్నట్టు. సో సిద్ధు నా దగ్గరికి వచ్చి, అప్పుడు నేను రిసెప్షనిస్ట్ గా చేశాను. సిద్ధు నా దగ్గరికి వస్తే డీటెయిల్స్ తీసుకున్న తర్వాత తను వెళ్ళిపోతుంటే, సిద్ధు మీరు మీ హెల్మెట్ మర్చిపోయారు అని అంటాను అన్నట్టు. సో అది సీన్ నాది. సో ఆఫ్టర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత హెల్మెట్ మీనింగ్ తెలిసి చాలా కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, షార్టులేస్తుంది, హాట్టుగుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ గమ్ము వేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. ఏ వాట్సాప్ లో 8 o'clock కి గుడ్ నైట్ అంది, కానీ లాస్ట్ సీన్ టుడే 12:30 ఉంది. సాటర్డే నైట్ పార్టీకి రమ్మంది, ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హగ్గిస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. నేను ఆ సినిమా చూడలేదు. అవునా? ఎక్స్ప్లెయిన్ చేసింది ఇప్పుడు. రెడీ 1, 2, 3 గో. వెళ్ళి రెడ్డి దగ్గర ఉండు. స్టాప్ అన్నాక 2 వేశారు మీరు, 2. సో ఇప్పుడు మధు స్కోరు 9, 18, 27, 35. మా నానమ్మ చిన్నప్పుడు ఒకటి చెప్పేది, అంటే జోక్ కాదు, పొడుపు కథ కాదు, ఇంకోటి ఏదో చిన్న పిల్లల కోసం. ఉల్లిపాయ అంత బుడ్డోడికి పచ్చిమిరపకాయ అంత పెళ్ళం ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరికి చాటంత చేను ఉంటుంది, అందులో బంగాళదుంప అంత బంగారం పండుతుంది. అది దొండకాయ అంత దొంగోడు చూసి దొంగిలించుకుపోతుంటే ములక్కాయ అంత ముసలమ్మ చూసి పొట్టకాయ అంత పోలీస్ కి చెప్పి, తాటికాయ అంత తాళం వేసి కాదు పొట్టకాయ పోలీస్ కి చెప్పి ఎప్పుడో విన్నాను. పొట్టకాయ అంత పోలీసు చెప్తే పొట్టకాయ అంత పోలీసు జీలకర్ర అంత జీవేసుకుని లవంగాయ అంత లాఠీకర్ర పట్టుకుని దొండకాయ అంత దొంగని తీసుకెళ్లి తాటికాయ అంత కాదు తాటికాయ అంత ఖైదీలో పెట్టి తాటికాయ అంత తాళం వేసాడు అనమాట. నానమ్మ మొత్తం పోపులు పెట్టి ఫ్రిడ్జ్ లో ఉండే సామాన్లు కవర్ చేసేసింది. ఢిల్లీకి రాజాకైనా బామ్మ మాట బంగారు మాట, హై క్లాసు చదువులు ఉన్న బామ్మ మాట బంగారు మాట, పై పై మెరుగుల బామ్మల కన్నా బామ్మలు ఎంతో మెరుగంట. ఢిల్లీకి రాజాకైనా బామ్మ మాట బంగారు మాట, హై క్లాసు చదువులు ఉన్న బామ్మ మాట బంగారు మాట. ఢిల్లీకి రాజా వెళ్ళండి అమ్మా వెళ్ళండి. ఆఫ్టర్ 15 years నా యాంకరింగ్. మీరు ఒక 20 years తర్వాత ఇంకో 20 years వరకు ఎవర్ గ్రీన్ అనుకోండి. మీరు ఇంకో 20 years తర్వాత ఒకవేళ ముసలోళ్ళు అయిపోతే ఎలా చేస్తారు ఒకసారి చూపిస్తారా? యా. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు స్టార్ మహిళ. ఎలా ఉన్నారు? ఉత్సాహంగా ఉన్నారు కదా? సో ఈ రౌండ్ లో ఇప్పుడు ఈవిడ ఆడేసింది. నెక్స్ట్ ఆడబోయేది ఎవరో చూద్దాం. 20 years తర్వాత నాకు పైత్యం ఎక్కువైపోయి ఉంటుంది, అప్పుడు నేను ఇలాగే చేస్తా. ఎవరిని మాట్లాడారు? చేతిలో ఒక స్టిక్ ఇవ్వమంటారా? చేతిలో ఆ టైంలో స్టిక్ ఇచ్చావంటే ఇంతే సంగతి.
అంతా అయిపోయింది, బంతులు మొత్తం వేసేసింది. చూడు ఇక్కడ సంగీత 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ శర్వానంద్, పక్కన పిక్చర్స్. మధు, రన్ రాజా రన్. చూద్దాం. కన్ఫర్మే కదా? పాపా అక్కడ ఏమొచ్చింది? మరి ఏంటి నువ్వు? రన్ రాజా రన్ సినిమా చేసినటువంటి హీరో శర్వానంద్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చేసినటువంటి డైరెక్టర్ కలిసి చేసినటువంటి సినిమా ఎక్స్ప్రెస్ రాజా. క్లియర్ గా ఉంది ఎక్స్ప్రెస్ అని. -6. ఓకే, మన నెక్స్ట్ సెలబ్రిటీ శృతి హాసన్, పక్కన పిక్చర్స్. మిథున, రేసు గుర్రం. ఓకే, సలోని, శృతి హాసన్, రేసు గుర్రం. చూద్దాం. రేసుగుర్రం సినిమాలో సలోని ఏమో అల్లు అర్జున్ వాళ్ళ వదినగా, అవును, శృతి హాసన్ ఏమో హీరోయిన్ గా చేశారు. 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 에이 섹시 레이디 오빤 강남스타일. నెక్స్ట్ సెలబ్రిటీ. ఓ మై గాడ్, పిల్ల పిట పిట. జస్ట్ నౌ మిథున డాన్స్ చూసిన తర్వాత నాగార్జున రియాక్షన్ అది. పక్కన పిక్చర్స్. రజిత. yes. సినిమా పేరు? yes కాదు. ఎస్ అయితే పర్లేదు, యాస్ అనింది. చెప్పు. కింగ్. చూద్దాం.
పెట్టుకోవాలనుకుంటున్నావా? వద్దు, కాలిపోతుంది, కాలు తినాలనుకుంటుంది. ఎంత బాగుంటుందో. ఇక ముద్దు పెట్టుకుంటున్నా డైరెక్ట్ గా అమ్మా. ప్లీజ్ 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 గ్రీన్ అని చెప్పరా. దా అమ్మ, దా 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 దా. కమాన్ కమాన్ కమాన్, రావే. గిరా గిరా తిరిగిపాయే చార్మినార్ షాల్ బండో. గిరా గిరా తిరిగిపాయే చార్మినార్ షాల్ బండ. ఉల్టా సీదా అయిపాయే ఉన్న ఒక్క గోల్కొండ. జరా మస్తు చేద్దామంట దిమాగ్ ఖరాబ్ అయింది రన్నా. ఎంత పని చేస్తివిరో యములోడ రాజన్న, నువ్వెంత పని చేస్తివిరో యములోడ రాజన్న. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సెలబ్రిటీ నరేష్. పక్కన పిక్చర్స్. బావగారు వచ్చారు స్క్రీన్ మీద. నీకెందుకు అంత ఎక్సైట్మెంట్ ఉంది? బావగారు కదా అందుకని. చెప్పొచ్చు కదా అక్క, మీకు బాగా తెలుసు. మిథున 10 9. ఆహనా పెళ్ళంట. అహనా పెళ్ళంట. ఓకే చూద్దాం. నో నో ప్లీజ్ ప్లీజ్. రాంగ్ ఆన్సర్. స్పెషల్ నా గిఫ్ట్ ఇవ్వు. No. 6 points. ఒక చిన్న క్యారెక్టర్ చేసినట్టే. 34. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. మరదలి మాటల్లో. సుమ గారు ఆన్సర్ చెప్పనా? చెప్పండి. విశాఖ ఎక్స్ప్రెస్. కరెక్ట్ ఆన్సర్. విశాఖ ఎక్స్ప్రెస్ సినిమాలో నరేష్ విలన్ గా చేశాడు. అవును, సాడిస్ట్. మీ ఆయన హస్బెండ్ గా చేశారు. సారీ, మీ ఆయన హీరోగా చేశారు. మా ఆయన హస్బెండ్ గా చేశారా? ఓకే కత్తితో కూడా ఇద్దరు చేసినట్టు. అదే అది కాదు, అందులో వేరే ఉంటారు. మైనస్. అయ్యో. నెక్స్ట్ సెలబ్రిటీ చార్మి. పక్కన పిక్చర్స్. మధు. రాఖీ. సారీ సారీ, 1 minute. ఫైనల్ గా తొందరగా తొందరగా చెప్పు. తొందరగా చెప్పు. రాఖీ. చూద్దాం. నేను చూసి చెప్తాను నీకు మంచిగా. అలాగేనా? దాక్కుంటాను. వచ్చేసిందమ్మా గ్రీన్. ఇందాక 6 కూడా వచ్చినట్లయితే 12 points వచ్చాయి కదా. 6 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా ఐపీఎస్ గా చేసి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడిన మహిళ ఎవరు? కిరణ్ బేడి.
కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. ఎందుకే నా మీద నాకే ఈ స్క్రీన్ నాకు రాసిచ్చారు 45 45 కాదమ్మా, 6 పాయింట్స్ వచ్చాయి. తీసేసుకో 45 ఇచ్చేసారు నీకు. మరి మధు 6 పాయింట్స్. ఇందాక నేను పోయినప్పుడు చాలా బాగా ఏడిపించింది నన్ను, అందుకని ఏడిపించేస్తాను. బంగారు తల్లి నీకెంత కష్టం వచ్చిందమ్మా. అంటే తీయకూడదని అలా ఆయన ఫీల్ అవుతాడమ్మా. లేదు మా జానుకి పసి గుడ్డు చూడండి, పసి గుడ్డు నిన్నే పుట్టింది, వాళ్ళు వచ్చింది బయటికి. గుడ్డు ఐ లైక్ ఆమ్లెట్. ఓకే, సెకండ్ క్వశ్చన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొదట ఏ పేరుతో పిలిచేవారు? ఈ రోజు మనం ఏదైతే జరుపుకుంటున్నామో దీని ముందు ఏ పేరుతో పిలిచేవారు? ఆప్షన్స్ అండి. ఏ అంతర్జాతీయ మహిళా సమానత్వ దినోత్సవం, బి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం. అంతర్జాతీయ మహిళల సమాన దినోత్సవం. దినోత్సవం. రాంగ్ ఆన్సర్. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఒక కొత్త దినోత్సవం తయారైంది. అదేంటంటే అంతర్జాతీయ మహిళల సమానత్వ దినోత్సవం. అంటే బయట ఉండేటువంటి వేరే కంట్రీస్ వాళ్ళవి వాళ్ళందరూ సమానంగా ఉన్నారా అనే దినోత్సవం అన్నమాట. ఈ రోజు నుంచి అది క్రియేట్ చేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం. చెప్పకపోవడమే మంచిది, లేకపోతే ఇంకో 6 పాయింట్లు లాగేసుకునేది. అంటే ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం. చాలా మంది మహిళలు బయటకు వచ్చి ఉద్యోగాలు అవి చేసుకుంటూ వాళ్ళకంటే ఒక గుర్తింపును సాధిస్తున్నారు. కానీ ఇంకా చాలా మంది ఎంతో కష్టపడుతున్నా, ఎంతో బాధలు పడుతున్నా బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరికీ మంచి రోజు రావాలని ఆశిద్దాం. సూపర్ సూపర్ సుమక్క, నువ్వు సూపర్. కమాన్. సానియా మిర్జా డబుల్స్ టెన్నిస్ లో ఏ క్రీడాకారిణితో కలిసి ఎన్నెన్నో విజయాలని అందుకుంటుంది? మార్టినా హింగిన్స్. కరెక్ట్ ఆన్సర్. అంటే ఇప్పుడు నేను పాయింట్స్ తీసేసుకోవచ్చా? ఆంటీ కదమ్మా అక్క. ఇదిగో ఆవిడ ఆల్రెడీ 6 తినేసింది, ఇంక ఏం లేవు. సుమక్క పాయింట్స్ తీసుకుని ఇట్లేదు. తీసేసుకో, వాళ్ళెవరు చెప్పడానికి. జరగడానికి నేను అందరికి సమన్యాయం చేస్తా, ఎందుకంటే ఇవాళ ఉమెన్స్ డే కాబట్టి ఎవరిని హట్ చేయకూడదు ఈ రోజు ఉమెన్స్ డే కాబట్టి. ఆ సుమ గారు అక్కడ మధుత్రి, సంగీత 2, మిథున నీకోసం 1 పాయింట్, రజిత 6. సో మార్టినా హింగిస్ అండ్ సానియా మిర్జా కలిసి అసలు 2015 మొదటి నుంచి ఇప్పటి వరకు విజయ కేతనాన్ని ఎగరేస్తూనే ఉన్నారు. మొన్న కూడా ఒక టెస్ట్ జరిగింది అక్క, ఇద్దరు కలిసి సార్టీనా అయ్యారనమాట. సానియా అండ్ మార్టినా కలిసి సార్టీనా అయ్యారు. సెకండ్ క్వశ్చన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొదటిసారిగా ఏ సంవత్సరంలో జరుపుకున్నారు? ఆప్షన్స్: ఏ 1911, బి 1921. 1911 అని అనుకుంటున్నాను. కరెక్ట్ ఆన్సర్. దాచుకో మరి, పెళ్లి అసలే మార్చి లో పెళ్లి పెట్టుకున్నావు నువ్వు. మధు 2 పాయింట్స్ అండ్ సంగీత 1 పాయింట్. నీకు 3. మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని 1910లో ప్రతిపాదించారు. 1911లో మొదటిసారిగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. అయితే 1911లో మార్చి 19న జరుపుకున్నారు. తర్వాత అది మార్చి 8కి మారింది. సూపర్. అప్పటి నుంచి మనం చేస్తూనే ఉన్నాం. గెస్ చేశాను, రైట్ ఆన్సర్ 1911. థాంక్యూ. 1908లో కూడా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. అయితే అప్పుడు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు అలాంటిది లేకుండా చేసుకున్నారు. నీ క్వశ్చన్. 2002 చెస్ లో గ్రాండ్ మాస్టర్ అయిన తెలుగు చెస్ క్రీడాకారిణి ఎవరు? వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే నాకు ఆన్సర్ తెలియదు ఏమనుకుంటున్నాను, కానీ తెలుసు నాకు ఆన్సర్. నువ్వు ఇంటెలిజెంట్ తెలుసులే అమ్మా మాకు, చెప్పుకో. కోనేరు హంపి. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. 6.
ఆల్రెడీ చాలా మంది తినేసారు ఇక్కడ ఇస్త్రాకులో. అవి అక్కడ 2 ఖాళీగా ఉన్నాయి. ఏ సమన్యాయం, నేను అందరికి సమన్యాయం చేశా. నా మీద ఎగబడొద్దు. చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇదిగో 55 ఎంతో. నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని అలా చేయకూడదు. మన ఇద్దరు వద్దు సంగీత. అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారు. రజిత 3, మిథున 3. అబ్బబ్బబ్బబ్బబ్బా, రజిత ఎంత మంచిదని. అబ్బబ్బబ్బబ్బబ్బా. సరే మిగతా పాయింట్స్ కూడా ఇక్కడ తీసేసుకో. 52. పోవే పోవే. చూసారా మహిళలు ఎలా ఎదిగారో? ఒకప్పుడు మహిళలకి ఇప్పుడు మహిళల్లో ఉండేటువంటి తేడాలు చూపించడం కోసమే రజిత అలా చేసింది. సెకండ్ క్వశ్చన్, జీవించి ఉన్న మహిళల్లో అత్యంత ఎత్తు ఉన్న మహిళగా ఏ దేశానికి చెందిన మహిళ గిన్నెస్ బుక్ లోకి ఎక్కింది? తెలియదు కానీ ఓవర్ యాక్షన్ ఎక్కువ. ఆప్షన్స్ అడగమ్మా, ఆప్షన్స్ అడుగు. ఇక్కడ కూర్చుంటే మీరు కూడా ఆప్షన్. అందుకే అడిగా, చెప్పు ఆప్షన్స్. ఏ చైనా, బి రష్యా. ఎన్నిట్లేదో ఒకటి ఆన్సర్ చూసి చెప్పమంటావా సంగీత? అదిగో అక్కడ కనిపిస్తుంది, చెప్తున్నా. కనిపిస్తుంది. పెద్ద పెద్ద భూతద్దాలు పెట్టారు ఇక్కడ నాకు. చైనా. అత్యంత ఎత్తైన మహిళగా గిన్నెస్ లో చోటు సంపాదించుకున్న మహిళ పేరు యావో డిపెన్. ఆమె వయసు 43 సంవత్సరాలు. ఆమె ఎత్తు 7 అడుగుల 8 ఇంచులు. ఆమె రష్యా. చైనా దేశానికి చెందిన ఆవిడ. Correct answer. రష్యా కదా చెప్పింది. చెప్పాడు. చైనానే చెప్పింది అమ్మాయి. మహిళల్లో కుళ్ళు ఎలా పెరిగిందో చూపించడానికి ఆవిడ అలా ప్రవర్తించారు. ఇప్పుడు రజిత 3 పాయింట్స్. నీ దుంపదేగా నిన్న అసలు నువ్వు నా దగ్గర తీసుకున్నావు తీసుకుంది కదా నా దగ్గర. సైనా నెహ్వాల్, గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప, పివి సింధు ఏ క్రీడకి చెందిన వారు? బ్యాడ్మింటన్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోరు. రజిత 6 పాయింట్స్. నీకు 6. సెకండ్ క్వశ్చన్, ఫోర్బ్ మ్యాగజైన్ లెక్క ప్రకారం అత్యంత ఎక్కువ ధనవంతురాలైన మహిళ ఎవరు? ఆప్షన్స్. ఏ మార్టా పెరేస్, బి లిలియానీ బెటన్ కోట్. మార్టా. రాంగ్ ఆన్సర్. లిలియానీ బెటన్ కోట్ అనే మహిళ ఫ్రాన్స్ కి చెందిన వారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఆమె ఆస్తి విలువ $200 బిలియన్ల. సూపర్ హే. మీకు అంత డబ్బు వస్తే ఏం చేస్తావు సుమా? నాకు ఆన్సర్ తెలియాలి. నీకు ఇచ్చేస్తా. నీకు మేకప్ చేస్తుంది. ఎలాగో రాదు కదా అని చెప్పి నాకు కాదు, నువ్వు మేకప్ వేసుకోవడానికి కిట్ కొనుక్కోడానికి నేను నేచురల్ బ్యూటీ ఇక్కడ. క్లెన్సింగ్ మిల్క్ డబ్బులు ఇస్తా. ఈ రౌండ్ అయిపోయిన స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం మిథున. ఎస్. రాశి గారు. ఈవిడ ఏదైనా సరే ఫస్ట్ ఎస్ అనే మొదలెడతారేమో. చూద్దాం. నెక్స్ట్ చిత్రం మహిళా దినోత్సవం సందర్భంగా మన చిత్రాల రౌండ్ లో అందరూ మహిళలే వస్తున్నారు. థ్యాంక్ యూ. రజిత. భూమిక అని అనుకుంటున్నా. భూమికే. కాదు, అవ్వకూడదు. చూద్దాం. తర్వాత చిత్రం మిథున. త్రిష. చూద్దాం. అమలా పాల్ -6. నెక్స్ట్ చిత్రం
రజిత. రంభా. చూద్దాం. నెక్స్ట్ చిత్రం. మిథున. రమ్యకృష్ణ గారు. చూద్దాము. నెక్స్ట్ చిత్రం. రజిత. లయ గారు. చూద్దాం. రోజా. రోజా -6. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. గేమ్ ఆడేటప్పుడు చేతిలో స్టిక్ ఉండాలి, నెత్తి మీద టోపీ ఉండాలి, మీ నోట్లో మాట ఉండకూడదు. సూపర్. ఎంత అవలీలగా ఆడేస్తున్నారు మీరు. బిస్కెట్. మాట్లాడకూడదు, అది అర్థం చేసుకోండి ఫస్ట్. డోంట్ క్రాస్ ద లిమిట్. రెడీ 1 2 3 స్టార్ట్. మూడు 6 7 8 9 54 పాయింట్స్. అండ్ కూల్ చెక్. టోపీ పెట్టుకో. రెడీ 1 2 3 గో. మూడు 6 9 54. రైస్ కుక్కర్. రెడీ 1 2 3 గో.
3, 6, 9, 10, 11, 12. పర్వాలేదు బాగా తీసుకో. 72. అండ్ టోస్టర్. రజిత లీడ్ లో ఉంది. మిథున టార్గెట్ 80. రెడీ 1, 2, 3 గో. ఈ లాస్ట్ లో స్టాప్ ఇట్ అన్న తర్వాత వేశారు. సో ఇది లెక్కలోకి రాలేదు. అంటే 72 అది వచ్చేసి ఉండుంటే ఇంకొక సెకండ్ ముందు గెలిచుండే వాళ్ళు. అక్కడ వచ్చారు. అవును, ట్రావెలింగ్ సెట్. సో ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ రజిత. తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం గాజు లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం అప్పడం విరగడం రాగాసి రాగాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి ఆటో వాళ్ళ అంధకి ఆటో వాళ్ళ దమ్మున్న ఆటో వాళ్ళ దిల్లున్న ఆటో వాళ్ళ నాదారి గస్తి వాళ్ళ పేదోళ్ళ దోస్తి వాళ్ళ నీ పాటు మీదే రసా పాటు కెలగోళ్ళ ఆటో అదే క్యా